హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంటర్న్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇంటర్న్షిప్ ఎవరు చేయొచ్చు? ఎనీ గ్రాడ్యుయేట్. మీరు గ్రాడ్యుయేషన్ చేశారు అంటే ఈ ఇంటర్న్షిప్ కోసం ఎలిజిబుల్. కానీ ఈ ఇంటర్న్షిప్ గురించి మొత్తం స్కిల్స్ అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూశాక నాకు అనిపించింది, సపోజ్ ఒక బీబీఏ కంప్లీట్ అయిన స్టూడెంట్ అయినా లేకపోతే ఎంబీఏ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ ఇంటర్న్షిప్ కోసం వాళ్ళు మంచి సూటబుల్ క్యాండిడేట్ లాగా నాకు అనిపించింది. ఈ ఇంటర్న్షిప్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో టీ హబ్లో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 3 months. ఈ ఇంటర్న్షిప్లో మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. స్టైఫండ్ ఎంత ఉంటుంది? పర్ మంత్ 12,000 రూపీస్ వాళ్ళు స్టైఫండ్ ఇస్తారు. ఈ ఇంటర్న్షిప్ పేరు ఏంటంటే లీడ్ జనరేషన్ ఇంటర్న్. ఈ ఇంటర్న్షిప్ కోసం ఎలా అప్లై చేస్తారు నా స్క్రీన్ షేర్ చేసి మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఇది ఇంటర్న్షాల వెబ్సైట్లో లీడ్ జనరేషన్ ఇంటర్న్ పేరులో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని పబ్లిష్ చేశారు. టీ హబ్ ఫౌండేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. నా ఇక్కడ చూడండి, డ్యూరేషన్ వచ్చేసి 3 months. స్టైఫండ్ అంటారు, ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఇచ్చిన శాలరీని స్టైఫండ్ అంటారు. 12,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ఇస్తున్నారు. లాస్ట్ డే ఆఫ్ అప్లై వచ్చేసి 19th March ఉంది. సో మీరు ఎంత తొందరగా అప్లై చేస్తే అంత మంచిది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి వస్తే, ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ అయినా లేకపోతే క్యాండిడేట్స్ అయినా వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ని డిజైన్ చేస్తారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళకి క్యాన్వాలో నాలెడ్జ్ కూడా ఉంటే బెటర్ అంటారు. క్యాన్వా, ఇల్లుస్ట్రేటర్ లేకపోతే ఫోటోషాప్ ఇట్లాంటి టూల్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేస్తారు. అలాగే వాళ్ళు చాలా డేటా రీసెర్చ్, అంటే రీసెర్చ్ వర్క్ అయినా చెప్పొచ్చు, మార్కెట్ రీసెర్చ్ అయినా చెప్పొచ్చు, ఇవన్నీ వాళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ దీని మీద వర్క్ చేస్తారు. ఎవ్రీడే వాళ్ళు ఏమేమి చేస్తారు అంటే వాళ్ళు సేల్స్ టూల్స్, కొన్ని టూల్స్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దాన్ని యూస్ చేసి వాళ్ళు ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడం ఉంటుంది. ఇవి అన్నీ డెఫినెట్లీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత, ఈ ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అంటే ఇలా చేయండి, అలా చేయండి అని మీకు డెఫినెట్లీ గైడ్ చేస్తారు. స్టూడెంట్స్ అయినా లేకపోతే ఇంటర్న్షిప్లో వచ్చిన క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళకి మొత్తం ఇట్లా వదిలేరు, డెఫినెట్లీ వాళ్ళకి గైడెన్స్ అయినా ఇవ్వడం ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తర్వాత క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ ఇంటర్న్షిప్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇంటర్న్షిప్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. కంపల్సరీ వాళ్ళ ఆఫీస్లో వెళ్ళి కూర్చొని మీరు ఈ ఇంటర్న్షిప్ మీద వర్క్ చేస్తారు. అండ్ సంబడి అంటే ఒక క్యాండిడేట్ ఇమీడియట్లీ జాయిన్ అయ్యే వాళ్ళలాగా ఉంటారు కదా, వాళ్ళే ఈ ఇంటర్న్షిప్ కోసం అప్లై చేయండి. 1 month తర్వాత జాయిన్ అవుతా లేకపోతే 3 months తర్వాత జాయిన్ అవుతాను అంటే అట్లాంటి క్యాండిడేట్స్ ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ కాదు. ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి 3 months ఉంటుంది. అండ్ ఈ స్కిల్స్ ఇక్కడ ఇచ్చారు కదా, కొన్ని స్కిల్స్ ఇచ్చారు. ఈ స్కిల్స్లో మ్యాచ్ అవుతున్న వాళ్ళే ఈ ఇంటర్న్షిప్ కోసం అప్లై చేయండి అని చెప్పారు. ఈ ఇంటర్న్షిప్లో ఇంకా ప్లస్ పాయింట్స్ ఏమేమి ఉంటాయి? ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు 3 months తర్వాత, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తారు, మండే టు ఫ్రైడే వర్క్ ఉంటుంది. అండ్ వాళ్ళ ఆఫీస్లో అంటే వాళ్ళ ఆఫీస్లోని వాళ్ళ ఫ్రీ స్నాక్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. టీ హబ్ గురించి చెప్పడం అంటే, టీ హబ్ హైదరాబాద్లో ప్లేస్ ఉంది. టీ హబ్ వచ్చేసి ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీనిలో ఏమవుతారు అంటే చాలా చిన్న చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు వచ్చి ఈ టీ హబ్లో కూర్చొని వర్క్ చేస్తారు. వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చూద్దాము. వాళ్ళ వెబ్సైట్ ఇలా ఉంది, టీ హబ్ వాళ్ళ వెబ్సైట్. మీరు అందరూ టీ హబ్ వెబ్సైట్ చూసారు అంటే మీకు ఇవి మొత్తం ఐడియా ఉంటుంది. టీ హబ్ ఏంటి అంటే అక్కడ చిన్న చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ అయినా కొత్త కంపెనీస్ అయినా వాళ్ళకి ఒక లాంచ్ ప్యాడ్ లాగా టీ హబ్ పనిచేస్తుంది. నా టీ హబ్లో మీరు కాంటాక్టర్స్ క్లిక్ చేస్తే వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది మీరు అది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ ప్లేస్లో ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్లో వెతికితే కూడా మీకు వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపిస్తుంది. సో మీ లొకేషన్ నుంచి ఈ టీ హబ్ లొకేషన్ ఎంత దూరం ఉంది ఇది మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్లో వెళ్ళి టీ హబ్ అని టైప్ చేస్తే కూడా ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు చూపిస్తుంది. సో ఇది వచ్చేసి టీ హబ్ వాళ్ళది వెబ్సైట్ అండ్ ఇది వచ్చేసి వాళ్ళ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి మెన్షన్ చేశారు. సపోజ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే
ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ పెట్టేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి అండ్ ఇమ్మీడియట్లీ అప్లై చేయండి. ఎలా అప్లై చేస్తారు? ఈ బటన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేస్తారు. ఈ బటన్ని క్లిక్ చేశాక కంపల్సరీ ఇంటర్న్షాలలో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు అప్లికేషన్ క్లిక్ చేసి మీ అప్లికేషన్ని టీ హబ్ వాళ్ళ కంపెనీకి మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మీరు డెఫినెట్లీ మిస్ చేయకండి. ఆల్ ద బెస్ట్. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది ఈ ఇంటర్న్షిప్ కోసం ఎలా అప్లై చేస్తారు. సపోజ్ మీరు ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అంటే డెఫినెట్లీ ఈ ఇంటర్న్షిప్ కోసం అప్లై చేయండి. ఎందుకంటే టీ హబ్లో మీరు ఇంటర్న్షిప్ చేస్తారు, ఆ లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్ మీరు తీసుకుంటే మీ ప్రొఫైల్, మీ రెజ్యూమేకి చాలా వెయిటేజ్ వచ్చేస్తుంది. అండ్ ఈ ఇంటర్న్షిప్లో మీరు చాలా నేర్చుకుంటారు కూడా. మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ ఆర్ కాలేజ్ అంటే గ్రాడ్యుయేట్స్ అయినా ఫ్రెషర్స్ అయినా చెప్పొచ్చు. ఈ ఆపర్చునిటీని మీరు మిస్ చేయకండి. ఈ ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేస్తారు ఆ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఎస్, అప్లై చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోని కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేసి నాకు అడగచ్చు. వీడియో నా ఎఫర్ట్స్ మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నమస్తే.